ఏ దేశ సార్వభౌమత్వానికైనా ఆ దేశం యొక్క చిత్రపటం అనేది చాలా ప్రతీకగా చూస్తుంటాం. ఎప్పుడైనా కూడా దేశ చిత్రపటాన్ని తప్పుగా చూపిస్తే కూడా అదొక పెద్ద నేరంగా భావిస్తారు. అలా చేస్తే కూడా కఠిన చర్యలు కూడా తీసుకుంటారు. భారత చిత్రపటాన్ని తప్పుగా చూపించడం వల్ల పలుమార్లు వివాదాస్పదమైనటువంటి విషాదాంతాలు కూడా ఉన్నాయి. అయితే మన దేశ చిత్రపటాన్ని నిశితంగా గమనిస్తే దిగువ భాగంలో శ్రీలంక దేశం చిత్రపటం కూడా మనకు దర్శనమిస్తుంది. మరి దాన్ని నేరంగా ఎందుకు పరిగణించాలి? దానికి పరిగణించొచ్చా? లేదా? అనేటువంటి అనుమానం కూడా చాలామందికి రావచ్చు. అసలు మన చిత్రపటానికి అదెందుకు జోడిస్తున్నారు? దానివల్ల ఎందుకు అది మొదటి నుంచి కూడా అలా ఉండవలసి వస్తుంది అనేటువంటి విషయం కూడా కన్‌ఫ్యూజన్‌లో ఉంటుంది. సో, అలా చూపించకపోవడం నేరమట ప్రస్తుతానికి. జనరల్‌గా మనం వేరే ఒక భూభాగాన్ని చూపించకపోతే నేరంగా అవుతుంది. ఇక్కడ చూపించకపోవడం కూడా నేరంగానే కనపడుతుంది. దీనికి కారణం సముద్ర చట్టం. సో, ఈ కారణంతోనే భారత మ్యాప్‌లో శ్రీలంకను ఖచ్చితంగా చూపించవలసి ఉంటుంది. సముద్ర చట్టాన్ని ఐక్యరాజ్య సమితి రూపొందించింది. దీని ప్రకారం ఒక దేశ సరిహద్దు సముద్రానికి ఆనుకొని ఉంటే దాదాపు 200 నాటికల్ మైళ్ళ వరకు కూడా అంటే దాదాపు 370 కిలోమీటర్ల ఆ దేశ సముద్ర ప్రాంతంగా పరిగణిస్తారు. సో, భారతదేశం సముద్ర సరిహద్దులో శ్రీలంక కూడా వస్తుంది. వాస్తవానికి తమిళనాడులోని ధనుష్కోటి నుండి శ్రీలంకకు దూరం కేవలం 18 కిలోమీటర్లు మాత్రమే. సముద్ర చట్టం కారణంగానే భారతదేశం తన మ్యాప్‌లో శ్రీలంకను చూపించడం తప్పనిసరైంది. సముద్ర చట్టం పైన 1956లో ఐక్యరాజ్య సమితి సమావేశం నిర్వహించినప్పుడు అనేక దేశాలు ఈ సదస్సులో పాల్గొన్నాయి. ఆ సమయంలో సముద్ర సరిహద్దులు సంబంధిత ఒప్పందాలపైన లోతైన చర్చ కూడా జరిగింది. 1973, 82ల మధ్య జరిగినటువంటి మూడో సమావేశంలో ఈ చట్టం చేశారు. ఈ కాలంలోనే అనేక సముద్ర అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలు జరిగాయి. అందులో ఒకటి ఈ సముద్ర చట్టం. దీని ప్రకారం ఏ దేశపు మ్యాప్‌లోనైనా కూడా ఆ దేశం బేస్ లైన్‌లో నుంచి 200 నాటికల్ మైళ్ళ పరిమితిలో చూపించబడిన దేశాలన్నింటిని కూడా చిత్రపటంలో చూపిస్తారు. ఈ క్రమంలోనే మన భారతదేశానికి శ్రీలంక దేశ చిత్రపటాన్ని కూడా మన మ్యాప్‌లో కంపల్సరీగా చూయించడం జరుగుతుంది.